అందరికీ నవజయపూర్ నమస్కారాలు. నేడు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏదైతే రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు విశాఖపట్నం పర్యటన సందర్భంగా కొన్ని సూచనలు చేయాలని అభివృద్ధి పరంగా రాష్ట్రం నడిపించాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టింది. మనం చూసినట్లయితే 2017లో జిఎస్టీ వచ్చింది. అప్పుడు దాకా ఉన్న వ్యాట్ ఆ స్కీములు ఏవైతే ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకోమని చెప్పి ఆదేశాలు చెప్పింది. కానీ దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రం ఇప్పుడు దాకా ఆ స్కీము ఏది ఇంప్లిమెంట్ చేయలేదు. వెస్ట్ బెంగాల్, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు అన్నీ ఇంప్లిమెంట్ చేసినాయి. ఈ వ్యాట్ వల్ల సుమారు 5,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. మరి ఇది రాష్ట్ర ప్రభుత్వం మరి అధికారుల నిర్లక్ష్యం ఏమో తెలియదు, కానీ రెవెన్యూ యాక్ట్ ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం కోర్టులో వేసి కోర్టుల ప్రకారం నడుస్తుంది. మేము ఒకటే కోరుతున్నాం ముఖ్యమంత్రి గారు, దయచేసి మీరు ఏదైతే డిస్టర్బెన్స్ వచ్చేస్తుందమ్మా నారా చంద్రబాబు గారికి తెలుసు బీవీ రావు నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి జరగాలని, నిరుద్యోగ యువతకి ఉపాధి కలపాలని అన్న సంకల్పంతో ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ జరగాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. మరి రేపు ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం పర్యటన చేయబోతున్నారు. మరి గతంలో మనం చూసాం జిఎస్టీ 2017లో జిఎస్టీ వచ్చింది. నాటి వరకు ఏదైతే వ్యాట్ ఉందో ఆ వ్యాట్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వదిలేసింది. ఏమంటే ఏదైతే వ్యాట్ బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలన్నీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డీల్ చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం 2015లో వదిలేసింది. కానీ దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రం వెనకబడిపోయింది. పక్క రాష్ట్రాలైన వెస్ట్ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా వన్ టైం సెటిల్మెంట్ చేసుకొని వాళ్ళు రెవెన్యూ రాబట్టుకున్నారు. కానీ మన రాష్ట్రంలో రెవెన్యూ సుమారు 5,000 కోట్ల రూపాయలు రెవెన్యూ ఉండిపోయింది. ఎవరి దగ్గర అంటే ఇండస్ట్రీస్ దగ్గర ఉండిపోయింది. ఆ ఇండస్ట్రీ వేళ కార్యపడే పరిస్థితులు అయిపోయింది. నేను ఒకటే కోరుతున్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని, రేపు మీరు విశాఖపట్నం పర్యటన వస్తున్నారు, దయచేసి ఏదైతే ఆర్ఆర్ యాక్ట్ కింద పెట్టి ఈ వ్యాట్ డబ్బులు ఏవైతే బాకీలు ఉండిపోయినాయో ఈ బాకీల్ని వసూలు చేసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, అధికారుల పైన ఉంది. కానీ ఇక్కడ అధికారులు తప్పుడు వ్యవహరించి ఇవాళ ఆర్ఆర్ యాక్ట్కి వెళ్ళిపోయి కోర్టులు నడుస్తున్నాయి కేసులని. అంతేలా దీనివల్ల పరిశ్రమ మూతపడిపోయింది, ఉపాధి కోల్పోయారు, రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ పోయింది. మరి గడిచిన 5 ఏళ్ళలో జగన్ పాలనలో దీన్ని దుష్టారించలే. నేను కోరేది ఒకటే, ఇప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు దీనిపైన దుష్టారిస్తే మీరు పెనాల్టీస్ రద్దు చేసి ఓటీఎస్ ఇచ్చినట్లయితే రాష్ట్రానికి మినిమం 5,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తే మనం చేస్తాం. ఇది వ్యాట్ ఆదాయం. మరి ఇంత డబ్బు మనం వదిలేస్తామంటే మరి ప్రభుత్వం చేతకథనం ఉంటే ఎవరు అడుగుతున్నారు. నెంబర్ 2, విశాఖపట్నంలో 2000